30 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. kskWonders@gmail.com. స్టార్టింగ్ మిషన్ తీసుకుంటారు, వాళ్ళకు తెలియదు అసలు ఏ థ్రెడ్స్ యూజ్ చేయాలి. మ్యామ్ స్టార్టింగ్ నాది వచ్చేసి ఫీల్డ్ టీచింగ్, దాని తర్వాత వచ్చేసి లేడీస్కి ఇంట్లో ఉండి బిజినెస్ ఏదైనా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఆల్రెడీ స్మాల్ బేబీస్ ఉన్నారు, 2 చైల్డ్స్. సో వాళ్ళని చూసుకుంటూ టీచింగ్ చేయడం చాలా హార్డ్ వర్క్ అనిపించింది. అప్పటి నుంచి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ జరీ ఉంది కదా, ఈ జరీ చాలా సాఫ్ట్గా, అదే అంటే చాలా క్లీన్గా ఉందండి జరీ అనేది కూడా. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్. వేయించుకోవద్దా అనే డౌట్ ఉంటుంది, కానీ మన దగ్గర అయితే వర్క్తో పాటు విత్ స్టోన్ వర్క్ కూడా చేస్తాము. ఇది వచ్చేసి హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్. ఇందాక నేను చూపించింది బ్యాక్ ఫ్రంట్. బోత్ హ్యాండ్స్ కి ఇందాక చూపించిన ఈ నెక్ మోడల్ ఉంది కదా, సేమ్ అదే నెక్ మోడల్ లో పీకాక్ డిజైన్ వేసేసారు. శారీలో పీకాక్ డిజైన్ వాళ్ళు ఫోటో పంపిస్తే ఆన్లైన్ లో, ఇది ఆఫ్లైన్ లో కాదు, చూడండి ఆన్లైన్ లో కూడా ఎంత బాగా వేసారు కస్టమర్ చెప్పగానే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కేఎస్కే హోమ్. నేను ప్రియా శర్మ. ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో చాలా మంది ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవాలని, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది చిన్నగా ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ అలానే చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో మాత్రం ఎవరికి తెలియదు అనమాట. సో దానికి సంబంధించి ఈరోజు మనం అసలు ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి బేసిక్గా దాని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి కదా. సో అందుకని ఈ వీడియోలో కంప్లీట్గా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన మెటీరియల్ని తీసుకొచ్చేసాను అనమాట. సో ఈరోజు మనం అల్వాల్లో ఉన్న మై వర్క్ క్రియేటివ్స్ అనే షాప్లోకి వచ్చేసామండి. ఇక్కడ పూరా సామాన్ మనకు దొరికేస్తుంది. అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించి అసలు ఏ క్లాత్ యూస్ చేయాలి, ఎట్లాంటి మెటీరియల్ యూస్ చేయాలి, థ్రెడ్స్ ఎట్లాంటివి యూస్ చేయాలి, అండ్ ఆ వర్క్ ఎట్లాంటివి యూస్ చేయాలి అనేది కూడా నేను చూపించేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఫ్రమ్ ద బేసిక్, అంటే బేసిక్ నుండి మనం అసలు స్టార్ట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా నేను చూపించేస్తాను. సో మనం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు శిరీష గారు అనమాట. అసలు మెటీరియల్ గురించి ఏంటి, అసలు ఎలాంటి థ్రెడ్స్ యూస్ చేస్తారో దాని గురించి టోటల్గా మనం శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శిరీష గారు. హాయ్, చెప్పండి. సో మీరు ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయడమే కాకుండా టోటల్ దానికి సంబంధించిన థ్రెడ్స్, ఇంకా ఏమైనా మెటీరియల్ ఉంటే లైక్ కుందన్స్ కానీ అలాంటివన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్, అసలు మీకు ఈ షాప్ ఇలా పెట్టాలి, ఇలాంటి ఒక షాప్ పెట్టాలి ఐడియా ఎలా వచ్చింది? మ్యామ్ స్టార్టింగ్ నాది వచ్చేసి ఫీల్డ్ టీచింగ్, దాని తర్వాత వచ్చేసి లేడీస్కి ఇంట్లో ఉండి బిజినెస్ ఏదైనా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఆల్రెడీ స్మాల్ బేబీస్ ఉన్నారు, 2 చైల్డ్స్. సో వాళ్ళని చూసుకుంటూ టీచింగ్ చేయడం చాలా హార్డ్ వర్క్ అనిపించింది. అప్పటి నుంచి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 1 మిషన్, 2 మిషన్స్, 3 మిషన్స్ అలా తీసుకున్నాము. ఈ ఫీల్డ్లో వచ్చేసి మేము లాస్ట్ 7 to 8 years అవుతుంది. అవును మేడం. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ మేము థ్రెడ్స్ దగ్గరికి రాలేదు. ఫస్ట్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము. ఫస్ట్ చిన్న మిషన్ తీసుకున్నాము, చిన్న మిషన్తో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న మిషన్ తర్వాత కొంచెం ఆల్ ఓవర్ నెక్స్కి కానీ జరీ వర్క్ రాకపోవడము, కొంచెం థ్రెడ్ ఇష్యూస్, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి దాని తర్వాత పెద్ద మిషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి పెద్ద మిషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దాని దగ్గర నుంచి థ్రెడ్స్ అనేది ప్రిఫర్ చేసాము. స్టార్టింగ్ వచ్చేసి ఎక్కువ పాలిస్టర్ థ్రెడ్స్ తీసుకున్నాము. పాలిస్టర్ థ్రెడ్స్ నుంచి పాలిస్టర్ కొంచెం మిషన్ ఇష్యూస్ వస్తున్నాయి, దాని తర్వాత ఫినిషింగ్ మంచిగా ఉండట్లేదు అని దాంతోపాటు డిఫరెంట్ కంపెనీస్ అన్ని చేంజ్ చేసాము. ఇది కరెక్ట్ కాదు, విస్కాస్ థ్రెడ్స్ అయితే మిషన్కి బాగుంటుంది, ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎస్ మ్యామ్. దాంతో నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీకి విస్కాస్ అయితే బెస్ట్ ఉంటుంది, ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది, డిజైన్ వేసినప్పుడు మంచిగా ఎంబోజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది
ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని అంతకుముందు తెప్పించిన స్టాక్ మొత్తం పక్కన పెట్టేసి విస్కాస్ అనేది స్టార్ట్ చేశాను. సో అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది మీకు, ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు అయితే తెలిసింది. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు థ్రెడ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పారు. ఎస్ మ్యామ్. చూసేద్దాం మేడం. సో స్టార్టింగ్ నుండి అసలు ఎలాంటి థ్రెడ్స్ యూజ్ చేస్తామని చెప్పారు కదా, విస్కాస్ మాత్రమే బాగుంటుంది ఫినిషింగ్ అని. సో చాలా కలర్స్ అయితే చూస్తున్నాము, డిఫరెంట్ షేడ్స్ చూస్తున్నాం. అంటే ఎలా ఇలా ఒక షేడ్ అంటూ లేకుండా ఎన్ని షేడ్స్ వరకు ఉంటాయి అసలు అయితే? మన దగ్గర వచ్చేసి అరౌండ్ 550 to 600 షేడ్స్ ఉంటాయి మేడం, ఓన్లీ ఫర్ విస్కాస్. మీటర్స్ వచ్చేసి మన దగ్గర 1400 to 1600 మీటర్స్ లెంత్ ఉంటుంది. ప్రైజింగ్ కూడా కొంచెం పాలిస్టర్తో కంపేర్ చేస్తే ప్రైజింగ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. దీనిలోనే మన దగ్గర విస్కాస్ ఒకటి ఉంటుంది, ప్యూర్ విస్కాస్, సెమీ విస్కాస్ కూడా ఉంటుంది. సో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ మేడం. ఎస్ మేడం. ఇది కాస్ట్ స్టార్టింగ్ నుండి ఎంత ఉంటుందండి మ్యామ్? ఇది స్టార్టింగ్ వచ్చేసి 45 నుంచి ఉంటుంది. 45 నుండి ఉంటుంది. ఎస్ మ్యామ్. సెమీ విస్కాస్ వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యూర్ విస్కాస్ కావాలి అనుకుంటే మన దగ్గర అరౌండ్ 45 to 50 వరకు నడుస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి శిరీష గారు? సెమీ విస్కోస్ అండ్ విస్కోస్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ ఉన్నాయి కదండి, థ్రెడ్స్ షైనింగ్ లో ఇది కొంచెం ఏమంటారు, ఇది వచ్చేసి ప్యూర్ విస్కాస్, ఇది వచ్చేసి సెమీ విస్కాస్. ఓకే, అంటే పాలిస్టర్ తో కంపేర్ చేస్తే, ట్రైబల్ పాలిస్టర్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్. అంటే ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత నెంబర్ 1 క్వాలిటీ అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. అవును మేడం, స్టార్టింగ్ మిషన్ తీసుకుంటారు, వాళ్ళకు తెలియదు అసలు ఏ థ్రెడ్స్ యూజ్ చేయాలి, ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి అనేది తెలియదు. అవును, తెలియదు మేడం. ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది. ఎస్ మేడం. ఇంకా మోర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇంకా మన దగ్గర వచ్చేసి ఎస్ మేడం, పింక్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పింక్ లో అరౌండ్ 45 నుంచి 50 షేడ్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కలర్స్ అన్ని. అవును, షేడ్స్ పింక్ గానీ, గ్రీన్ గానీ, గోల్డ్ గానీ, సిల్వర్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మిషన్ ఉంటుంది ఉషా గానీ, బ్రదర్ గానీ, దాంట్లో జరీ యూజ్ చేయడానికి రాదు, కానీ అలాంటి వాటిలో కూడా మనం అనేది థ్రెడ్ సిమిలర్ జరీ యూజ్ చేసే షేడ్స్ అనేది మన దగ్గర ఉంటాయి. అరౌండ్ జరీలోనే గోల్డ్ షేడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గోల్డ్ షేడ్స్ అనమాట. గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ సేమ్ జరీకి సిమిలర్గానే థ్రెడ్స్ ఉంటాయి. అంటే చిన్న మిషన్లో జరీ కూడా వాడని వాళ్ళు ఈ థ్రెడ్స్ యూజ్ చేసుకొని ఫినిషింగ్ అనేది ఇంకా మంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళకు తెలియదు కదా మేడం, నాకు కూడా కాల్ చేస్తుంటారు కొంతమంది, కాల్ చేసి మేడం తెలీదు ఎలా స్టార్ట్ చేయాలి, ఏవి తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి మన దగ్గర ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఎవరైతే స్టార్టింగ్ మిషన్ తీసుకుంటారో వాళ్ళకు ఐడియా ఉండదు ఏ కలర్స్ తీసుకోవాలి, ఏవి రెగ్యులర్ షేడ్స్, ఏవి ఇర్రెగ్యులర్ షేడ్స్. అలాంటి వాళ్ళకు ఏంటంటే పేస్టల్ కలర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, చాలా లైట్ షేడ్స్, ఇలాంటి పేస్టల్ ఇది ఒకటి, ఇలాంటి షేడ్స్ కానీ అక్కడ కూడా ఉన్నాయి. ఇలాంటివి కూడా మన దగ్గర ఉంటాయన్నమాట. అలాంటివి తెలియని వాళ్ళకు ప్యాకేజ్ వైజ్గా ఒక 180 థ్రెడ్స్, 200 థ్రెడ్స్ అలా చేసేసి మనం ప్యాకేజ్ అనేది చేసేసి కొరియర్ సర్వీస్ చేస్తాం. ఓకే, అంటే సో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా ఉంటుంది. ఎస్ మేడం. ఓకే, ఎవరైనా ఇప్పుడు కాల్ చేసి అడిగినా లేకపోతే వీడియో కాల్ చేసి అడిగినా మీకు చూపించగలరు? అవును, వీడియో కాల్ చేసినా చూపిస్తాము. ఓకే, సో ఇప్పుడైతే థ్రెడ్స్ అయితే చాలా కలర్స్ చూస్తున్నాం కదా. ఎస్ మేడం. క్లాత్ ని బట్టి అంటే మీరు ఇప్పుడు చెప్పారు రా సిల్క్ లాంటిది యూజ్ చేస్తాము అని చెప్పి, దానికి సంబంధించినంత వరకు సెమీ వెస్కోసే యూజ్ చేయాలి దీనికి, లేదా వెస్కోస్ యూజ్ చేయాలి, అలా ఏమైనా ఉంటుందా? ఏదైనా మనీ అలా ఏముండదు మేడం. చాలా మంది తక్కువ బడ్జెట్ ఉండాలి, బెస్ట్ ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి సెమీ విస్కోస్ ప్రిఫర్ చేస్తాము. ఇంకొంతమంది చాలా బాగుండాలి, అసలు నేను అమౌంట్ లో కాంప్రమైజ్ కాను అనుకున్న వాళ్ళకి అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ దగ్గర నుంచి మనకు ఎక్కువ ఆర్డర్స్ రావాలి అనుకుంటే, మనం మన బిజినెస్ గ్రోత్ చేసుకోవాలనుకుంటే ఈ విస్కోస్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎస్ మ్యామ్, ప్రిఫర్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మిషన్ లో ప్రాబ్లమ్స్ అనేది రావు మేడం, చాలా తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పాలిస్టర్ థ్రెడ్స్ యూజ్ చేసి కొంచెం హార్డ్ గా ఉంటుంది, మన థ్రెడ్ వచ్చేసి డెనియర్ కొంచెం మంచిగా ఉంటుంది, అంటే 120 వరకు ఉంటుంది. ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది, డిజైన్స్ కూడా చాలా బాగా ఎంబోజ్ అవుతాయి. ఇప్పుడు మనం చేసే ఈ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అనేది ఉందో వెస్కోస్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు వెస్కోస్ మాత్రమే థ్రెడ్ యూజ్ చేయాలి, ఇంకేమైనా అయితే దారం తెగిపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయంటారా? దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి మేడం. పాలిస్టర్ థ్రెడ్స్ కానీ విస్కోస్ థ్రెడ్స్ కొంతమంది ఇది అంటారు అది అంటారు. జనరల్ గా అయితే మిషన్ లో టెన్షన్ అడ్జస్ట్మెంట్స్ చేసి పర్ఫెక్ట్ గా అంత వర్క్ సెట్ చేసుకుంటే థ్రెడ్ తెగిపోవడం అంటూ ఏమి ఉండదు. కానీ కింద బ్లేడ్స్ ఉంటాయి మేడం మిషన్ కింద, ఆ బ్లేడ్స్ వల్ల కటింగ్ అనేది అది కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి తొందరగా బ్లేడ్
ఖరాబ్ అవుతుంది. సో అందుకని విస్కోస్ అయితే బెటర్. ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం విస్కోస్ బెటర్ అని చెప్పేసి ప్రిఫర్ చేస్తాం. సో అది మీరు ఎక్స్పీరియన్స్ పైనే. అవును మేడం, లాస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది. సో అంటే మన దగ్గర చూసినట్లయితే ఇట్లా జెరీ కూడా ఉన్నాయి కదా, దాని గురించి. అవును మేడం. సో ఇప్పుడు విస్కోసే కాకుండా జెరీ కూడా చూస్తున్నాము, డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి, దాని గురించి ఒకసారి. జరీస్ అయితే మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి. జరీస్ వచ్చేసి ఇది గోల్డ్, లైట్ గోల్డ్, సిల్వర్, ఇది వచ్చేసి గోల్డ్, ఎల్లో గోల్డ్, ఇలా గోల్డ్లోనే మన దగ్గర అరౌండ్ 10 షేడ్స్ ఉంటాయి. 10 షేడ్స్? ఎస్ మేడం. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ లైక్ అది కూడా క్లాత్ ని. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే మేడం, కస్టమర్స్ కూడా వస్తుంటారు కదా, మేము ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తుంటాం, బ్లౌజెస్ వర్క్స్. అయితే వాళ్ళు ఫొటోస్ పెడుతుంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గర శారీ తీసుకొని వచ్చి చూపిస్తారు, వాళ్ళ బార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు మనది ఎప్పుడైతే అప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా లైట్ జరీ, ఇవి మార్కెట్లో లేవు. మన దగ్గర ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ వైజ్గా ఇచ్చేసి మనం కస్టమైజ్ చేపిస్తాం అనమాట. జరీస్ కూడా అలాగా చేస్తాము. అవును, గోల్డ్లోనే మన దగ్గర అందుకే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, 10 ఉంటాయి. దాంతోపాటు సిల్వర్లో 2 షేడ్స్ ఉంటాయి మేడం. సిల్వర్లో 2 షేడ్స్ ఉంటాయి. ఇవి అన్ని కూడా కలర్ జరీస్. కలర్ జరీస్ అరౌండ్ మన దగ్గర 35 షేడ్స్ ఉంటాయి. 35 షేడ్స్? అవును. దీంతో పాటు ఇక్కడ మొత్తం కూడా ఉన్నాయి కదా మేడం, ఇవన్నీ కూడా కలర్ జరీస్. కలర్ జరీస్ ఉంటాయి. ఇంకా చాలా వరకు కస్టమర్స్ అడుగుతుంటారు, ఇది చిన్నగా ఉంది మేడం, చిన్న సైజు జరీ చిన్నగా ఉంది మేడం, మాకు తొందరగా అయిపోతుంది జరీ, ఎక్కువ రావట్లేదు అనుకున్న వాళ్ళకి సేమ్ ఇదే క్వాంటిటీని డబల్ చేపించి పెద్దగా కూడా చేపించి ఇస్తున్నాం అనమాట. అంటే ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ. జనరల్గా అయితే మార్కెట్లో ఇవే ఉంటాయి, మనం దీనికి డబల్ క్వాంటిటీ చేపిస్తున్నాము. ప్రైస్ ఆల్సో డిఫరెన్స్ కొంతవరకే ఉంటుంది మేడం, కొంతవరకే ఉంటుంది ప్రైసింగ్ అనేది. ఇది అరౌండ్ 100 ఉంది అనుకోండి, అది ఒక 150 వరకు ఉంటుంది. దాంట్లో కూడా అంతే, చాలా తక్కువ డబల్ క్వాంటిటీ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే జరీలో కూడా చాలా థిన్ ఉంటుంది. జనరల్గా జరీస్ వాడితే కూడా కస్టమర్స్ డౌట్ రేస్ చేస్తారు, మా తెగుతుంది జరీ, చాలా లావు ఉంది, ప్రాబ్లంగా ఉంది మేడం అని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ప్రాబ్లం ఉండదు. జరీ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చాలా నీట్గా వస్తుంది. వర్క్ వేసిన తర్వాత డౌట్ అనేది ఉండదు. ఈ జరీ ఉంది కదా, ఈ జరీ చాలా సాఫ్ట్గా, అదే అంటే చాలా థిన్గా ఉందండి జరీ అనేది కూడా. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మనం ఇప్పుడు షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళినా కానీ శారీస్ పైన ఇట్లా స్మూత్ ఉందా లేదా అని ఇట్లా చూస్తూ ఉంటాం కదా, డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా ఉన్నప్పుడు. సో నేనైతే అలానే చూస్తాను. సో అంతే స్మూత్గా ఉంది, చాలా చాలా బాగుంది. మెయిన్గా అందుకే మేడం కస్టమర్స్కి హార్ట్ఫుల్గా తీసుకుంటారు. ఇది కూడా ఫినిషింగ్ నీట్గా ఉందనుకోండి, కస్టమర్స్ దగ్గర నుంచి మనకు ప్రాబ్లం రాదు. జనరల్గా జరీ కొంచెం మందం పెట్టినా లేదంటే కొన్ని జరీస్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు. నేను అబ్జర్వ్ చేసింది థిన్గా ఉంటే చాలా తెగిపోతుంది అని అంటారు, బట్ థిన్గా ఉన్న స్ట్రాంగ్ ఉంది మేడం, స్ట్రాంగ్ ఉంది. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, చాలా చాలా బాగుంది, చాలా షైనీగా ఉంది. అవును మేడం, మన దగ్గర ప్రతిదీ కూడా కానీ చాలా షైన్ తెలుస్తుంది, షైనింగ్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు కాపర్ కూడా ఉన్నట్టుంది కదా, ఒకసారి దాని. అవును మేడం, కాపర్లో కూడా షేడ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి కాపర్ షేడ్ మేడం. కాపర్ షేడ్, ఇది కూడా సేమ్ దానిలానేనా? ఓకే. ఇది ఇంకా క్వాలిటీ కొంచెం ఇది బెటర్ క్వాలిటీ దీనికంటే బెస్ట్. దీని తర్వాత అది షేడ్స్ కూడా 2 షేడ్స్ లా ఉన్నాయి, కొంచెం ఇది లైట్ గా. కాపర్ లో కూడా అరౌండ్ 5 షేడ్స్ ఉంటాయి. 5 షేడ్స్. సో ఇవి వచ్చేసి కాపర్ అన్నమాట అండి. ఇందాక మనం చూసింది ఇదైతే గోల్డ్ కదా. సో అంటే బేస్డ్ ఆన్ మన శారీ బోర్డర్కి తగ్గట్టు, లేక బ్లౌజ్ ఇట్లా హ్యాండ్ బోర్డర్ అవి ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మనకి ఏది కావాలో ఆ షేడ్ ఎంబ్రాయిడరీ అయితే చేయించుకోవచ్చు. మన మై వర్క్ క్రియేటివ్స్ వాళ్ళు ఓన్లీ చేయడమే కాకుండా హోల్సేల్గా ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే మనకు అందజేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లో. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పటి వరకు మీరు ఈ షాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, తెలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో చూస్తే కనుక ఇమీడియట్గా మీకు చాలా విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. మనం స్టార్టింగ్ నుండి అసలు ఎంబ్రాయిడరీకి కావాల్సిన మెటీరియల్ దగ్గర నుంచి ప్రతిదీ శిరీష గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మోర్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ మేడం. ఇది కూడా మన ఇమిటేషన్ శారీస్లో చాలా వరకు ఈ కలర్ అనేది వస్తుంది. మనం దీనికి రిలేటెడ్గా షేడ్స్ అనేది మన దగ్గర తీసుకున్నాం. దీనిలో వచ్చేసి అరౌండ్ 3 షేడ్స్ ఉన్నాయి. అది ఒకటి లైట్, ఇది డార్క్, అది ఇంకా డార్క్. ఇది వచ్చేసి డార్క్, ఇది ఇంకా డార్క్.
ఓకే. సో రోజ్ గోల్డ్లో షేడ్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది రోజ్ గోల్డ్లో లైట్ షేడ్ అనమాట. అండ్ ఇది ఇమిటేషన్ శారీస్కి ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తున్నారు. సో దీంట్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్, అంటే ఇది కొంచెం థిక్గా ఉంది చూసారా, అండ్ మోర్ థిక్నెస్ కావాలి అనుకుంటే ఈ షేడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోల్డ్లో షేడ్స్, చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎంత థిన్గా ఉన్నాయో అంత స్మూత్గా ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఈ థ్రెడ్స్ అన్ని. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే అప్రోచ్ అయిపోండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ చేస్తే శిరీష గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎలాంటివి తీసుకోవాలి ఏంటని. అండ్ మోర్ దాన్ దట్ మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే కనుక చాలా క్లియర్గా మీకు కావాల్సినవన్నీ బల్క్లో తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అంటే థ్రెడ్స్ పెట్టుకోవడానికి బాబిన్స్ అవసరం అవుతాయి కదా శిరీష గారు, అంటే నార్మల్ చిన్న మిషన్స్లో అయితే మనకి ఒక ఐడియా ఉంటుంది, స్టీల్వి అలాంటివి వస్తూ ఉంటాయి. సో మన ఎంబ్రాయిడరీ మిషన్కి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు యూజ్ అండ్ త్రో అని చెప్పేసి మీరు చెప్పారు. సో దాని గురించి ఒకసారి. ఓకే మ్యామ్, ఇది వచ్చేసి జనరల్గా యూజ్ అండ్ త్రో బాబిన్స్ అంటే ఇది కంప్లీట్గా వర్క్ అయిపోయేంత వరకు వేస్తుంది. దాంతో పాటుగా ఒక వర్కే అని కాదు, డిపెండ్స్ ఆన్ స్టిచెస్. అంటే కంప్లీట్ మొత్తం రోల్ అంతా అయిపోయేంత వరకు కూడా మిషన్ అనేది స్టిచ్ చేస్తుంది. కంప్లీట్ ఉంటుంది మొత్తం. అవును మేడం, ఇదంతా థ్రెడ్. మీకు అసలు ఏమీ మిగలదు, బాబిన్ కేసులో పెట్టాక ఏం మిగలదు. థ్రెడ్ కూడా చాలా థిన్గా ఉంటుంది. ఎస్ మేడం, ఇది ఎవరైతే యూజ్ అండ్ త్రో ప్రిఫర్ చేయము, మేము పెట్టుకోలేము అన్న వాళ్ళకి ఇది వైండింగ్. ఇది అల్యూమినియం బాబిన్. దీనిలో వచ్చేసి మనం జనరల్గా వైండ్ చేసుకుంటాం. ఇది వైండింగ్ చేసుకొని పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి టైం సరిపోదు, కాబట్టి ఇది యూజ్ అండ్ త్రో బాబిన్స్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇది పెట్టేసుకుంటే అవును. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం మందం ఉంటుంది, ఇది థిన్గా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల మనం ఎక్కువ బ్లౌజెస్ వేసుకోవచ్చు. బ్లౌజెస్ కూడా యూజ్ అవుతుంది. థ్రెడ్ ఊరికే తెగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో టైం సేవింగ్ అంటే ఎస్ అవును, టైం సేవింగ్ అవుతుంది. డిజైన్ కూడా నీట్గా వస్తుంది. దీనిలో కూడా మన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి, నెంబర్ 1 నెంబర్ 2 అని. ఇది వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీ, ఇది వచ్చేసి నెంబర్ 2. దానిలో కూడా ప్రైజింగ్ వేరియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లా నార్మల్గా మనకి ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి దానికి బాబిన్స్ ఎన్ని అవసరం అవుతాయి అంటారు మిషన్కి? ఒకటి సరిపోతుంది మేడం, ఇంకా మిగులుతుంది మనకి. హాఫ్ ఆఫ్ ద బాబిన్ మిగులుతుంది. అవును, అదే ఒకవేళ మీరు ఇలా చేశారనుకోండి, 1 కాదు ఒక 3 వరకు అవసరం ఉంటుంది. అవును. ఓకే, అంటే విత్ లో కూడా ఏమైనా డిఫరెన్స్ వస్తుందా దీన్ని బట్టి? విత్ అని కాదు మేడం, ఇది ఉంది కదా రౌండ్స్ వస్తాయి, దీనిలో తేడా ఉంటుంది. ఓకే సరే. దానిలో మీటర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసి యూజ్ అండ్ త్రో బాబిన్స్ ప్యాకెట్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. 400 నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ దాంట్లో అంటే అదే యూజ్ అండ్ త్రో ఏమైనా క్వాలిటీ ఉంటాయా? సేమ్ ఒకటే నడుస్తుంది? యూజ్ అండ్ త్రో బాబిన్స్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. కలర్స్ వచ్చేసి బ్రౌన్, వైట్ ప్రిఫర్ చేస్తాం మన దగ్గర. రిమైనింగ్ కలర్స్ కూడా ఉంటాయి, కానీ ఇది ఎక్కువ యూజ్ అవుతుంది మిషన్కి. ఎందుకంటే బ్రౌన్ వచ్చేసి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ చేసినప్పుడు, కచ్ వర్క్స్ అలాంటివి పైకి రాకుండా హెల్ప్ అవుతుంది. వైట్ కూడా చాలా బాగుంటుంది, సన్నగా ఉంటుంది. ఇంకా కలర్స్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్, లైట్ కలర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు కింద వేరే కలర్స్ మనం పెట్టామనుకోండి, పైకి వస్తే కొంచెం ఆడ్గా కనిపిస్తుంది లుక్, ఫినిషింగ్ అనేది బాగుండదు. అందుకని చెప్పేసి ఇవే మోస్ట్లీ తెప్పిస్తాం మన దగ్గర. సో కింద కలర్ పైకి కనిపించేస్తుంటుంది. అవును, కొన్నిసార్లు అవుతుంది. ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. అవును. ఓకే, సో ఇప్పుడు అలాంటి బాబిన్స్ మీరు చేసేటప్పుడు ఎట్లాంటి ఏది బాబిన్ ఎక్కువ యూజ్ చేస్తారు? అంటే లైక్ ఇట్లా వైండింగ్ చేసిందా లేకపోతే నార్మల్ గా యూజ్ చేస్తారా? మేము టైం బట్టి మేడం. అవును, మీరు ఆ టైంకి తగ్గది చేసేస్తారు. సో తర్వాత ఏం ప్రాబ్లం అయితే ఏం రాదు కదా? ఏముండదు, మిషన్ కి ప్రాబ్లం అసలు ఏమీ ఉండదు. ఓకే, సో ఒకసారి మీరు బ్లౌజెస్ అవి కూడా చేస్తానని చెప్పారు కదా. అవును మ్యామ్, మన దగ్గర థ్రెడ్స్ ఎలా యూజ్ చేస్తాము ఏంటి, మన థ్రెడ్స్ వల్ల ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శిరీష గారు, ఇప్పటి వరకు అయితే మనం థ్రెడ్స్ గురించి తెలుసుకున్నాం, అండ్ అలానే ఎలాంటివి బాబిన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి మోడల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే క్లాత్స్ కూడా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే బ్లౌజ్ పీసెస్కి సంబంధించి కూడా ఉన్నాయి. మీరు ఎంబ్రాయిడరీ చేస్తారు కాబట్టి ఇక్కడే చేసి మీరు ఇస్తారు కాబట్టి కస్టమర్స్కి. సో ఒకసారి ఎలాంటి టైప్ ఆఫ్ క్లాత్స్ యూజ్ చేయాలి ఎంబ్రాయిడరీ చేయడానికి అనేది ఒకసారి చెప్పండి. ఎంబ్రాయిడరీలో అయితే మెయిన్గా రా సిల్క్ ప్రిఫర్ చేస్తాం మేము. రా సిల్క్. అవును, రా సిల్క్లో వచ్చేసి మన దగ్గర వెరైటీ కలర్స్ ఉంటాయి. కస్టమర్స్ ఎవరైనా ఫోన్లో కూడా కొన్నిసార్లు ఆన్లైన్ ఆర్డర్ అనేది చేస్తాము. ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు ఫోన్లో వాట్సాప్లో శారీ కలర్ పంపించినప్పుడు నియర్ కలర్ చూసేసి మనం ఇక్కడ నుంచి క్లాత్ తీసుకొని రా సిల్క్ మీద వర్క్ చేసి చేస్తాము. దీంతోపాటు రా సిల్క్ మీద మాత్రమే కాకుండా శారీస్లో కూడా చాలామంది ప్రిఫర్ చేయరు, కానీ మన దగ్గర శారీ క్లాత్ మీద కూడా వర్క్ చేస్తాం. ఎంబ్రాయిడరీ కాబట్టి ఫినిషింగ్ కూడా
కూడా బాగుంటుంది. కొన్ని క్లాత్స్ ఎగ్జాక్ట్గా సేమ్ కలర్స్ మనకు బయట అవైలబుల్లో ఉండవు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు శారీకి బ్లౌజ్ ఇచ్చేస్తాడు కదా, విత్ బ్లౌజ్ ఇస్తాడు, అలాంటి వాటిపైన కూడా చేస్తారు. ఓన్లీ పట్టునా లేకపోతే ఏదన్నా? మన దగ్గర ఒకసారి ఫోటో పెట్టగానే అర్థం అవుతుంది. కొంతమంది మన దగ్గర తీసుకుని వస్తారు కదా, లైవ్ లో చూస్తే అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని. దాన్ని బట్టి ప్రిఫర్ చేస్తాం కస్టమర్కి, ఇది బాగుంది దీనిపైన వేసేసుకోండి, లేదంటే మనం సపరేట్ గా తీసుకుందాం. అలా కాకుండా ఎవరికైనా కావాలి అనుకుంటే శాంపిల్స్ కి కావాలనుకున్నా కూడా థ్రెడ్స్ తో పాటు పంపించేస్తాం. అలా కూడా ఉంటుంది. అవును, స్టార్టింగ్ కస్టమర్స్ కి తెలియదు ఎలాంటి క్లాత్స్ యూస్ చేయాలి అని, వాళ్ళకు కూడా థ్రెడ్స్ తో పాటు పంపించేస్తాం. అవును, సారీస్ కి వచ్చిన విత్ బ్లౌజ్ ని పాపం చాలా కష్టపడి ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ అవి ఇవి చేపిస్తూ ఉంటారు కదా, అవి ఎక్కువ డేస్ ఉండవు అనమాట. ఇప్పుడు ఇట్లా విడిగా వచ్చేయడము, దారాలు వచ్చేయడం అలా ఉంటుంది. చాలా మంది తెలియదు, అంటే అది బేస్డ్ ఆన్ క్లాత్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఒకసారి చెప్పండి. అంటే క్లాత్ ని బట్టి చూడమంటారు. చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళకి బ్లౌజులు కొంటూ ఉంటారు, కొంతమంది విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని మంచిగా స్టిచ్ చేయించుకుంటారు హ్యాండ్స్ కానీ అవి ఇవి. సో ఇప్పుడు చాలా మందికి తెలియదు, అది ఒకసారి చెప్పండి వాళ్ళకి. అంటే వేరే చిన్న చిన్న మిషన్స్ లో మనం పెట్టే ఫ్రేమ్ ఫిక్సింగ్ కానీ కింద యూస్ చేసే ఫ్యూజింగ్ పైన కూడా వర్క్ అనేది డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ గా పెట్టేస్తారు, కింద ఫ్యూజింగ్ అనేది పెట్టరు. కొన్నిసార్లు ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంటుంది, దానిపైన 1 రోనే ఫ్యూజింగ్ పెట్టేసి వర్క్ చేసేస్తారు. అలాంటి దానిపైన ఏమవుతుందంటే డిజైన్ అనేది వెంటనే అవుట్ అయిపోతుంది. అంటే కరెక్ట్గా వేయాల్సిన ప్లేస్లో వేయకుండా అవుట్లైన్ మిస్ మ్యాచ్ అవుతుంది. అలా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం ఏమనుకుంటాం, క్లాత్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం కొన్నిసార్లు, కానీ మెయిన్గా అలాంటిది అయితే ఉండదు. మోస్ట్లీ మేమైతే ప్రిఫర్ చేస్తాం, వద్దు శారీలో క్లాత్ యూస్ చేయొద్దు, ఇది బాగాలేదు అని. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్ని కాస్ట్లీ శారీస్లో కానీ అలాంటి వాటికి దాన్ని ప్రిఫర్ చేయమని చెప్తాం. సో అంటే మన షాప్ లో చాలా ఇప్పుడు వెరైటీస్ చూస్తున్నాం, మీరు చేసిన వర్క్స్ ఒకసారి చూసేద్దాం. ఇందాక నేను చెప్పాను కదా విస్కాస్ థ్రెడ్స్ ఎలా ఉంటుంది ఫినిషింగ్, అదే డిజైన్ వేస్తే షైనింగ్ అవుతుందా అవ్వదా, కొంతమంది కస్టమర్స్ కి డౌట్ ఉంటుంది. మనం డిస్కస్ చేసే కంటే ఒకసారి లైవ్ లో చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకు మెజంతా పింక్ ఉంది కదా, ఇదంతా వచ్చేసి మన విస్కాస్ థ్రెడ్స్. షైనింగ్ చూసారా ఎలా ఉందో. ఇంకోటి వచ్చేసి స్మూత్ ఉంటుంది, డిజైన్ కూడా కొంచెం ఎంబోజ్ అయినట్టు ఉంటుంది వర్క్ లో. అవును, ఇందులో వచ్చేసి నెక్స్ట్ జరీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ కానీ డిస్టర్బెన్సెస్ ఉండవు. అంటే జరీ పైకి రావడం కానీ కుచ్చుకోవడం కానీ అలాంటిది ఉండదు. చాలా వరకు ఎంబ్రాయిడరీ అంటే అసలు ప్లెయిన్ ఎంబ్రాయిడరీ ఉంటుందా, దానిపైన స్టోన్స్ అలాంటివి ఉండవా, చాలా సింపుల్ గా ఉంటది వర్క్. వేయించుకోవద్దా అనే డౌట్ ఉంటుంది. కానీ మన దగ్గర అయితే వర్క్ తో పాటు విత్ స్టోన్ వర్క్ కూడా చేస్తాము. ఆ స్టోన్ కూడా మగ్గంలో యూస్ చేసే ఏవైతే జర్కన్స్ ఉంటాయో అవి యూస్ చేస్తాం. అవి యూస్ చేయడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కొంతమంది ప్లెయిన్ స్టోన్స్ స్టిక్ చేస్తారు, అంటే గమ్ చేసేసి పెట్టేస్తారు వైట్ కానీ. అవును అవ్వదు. మన దగ్గర కూడా ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా. ఈ గ్లూ అనేది మనం పెడతాం, ఈ గ్లూ పెట్టేసి దానిపైన స్టిక్ చేస్తాం. అంటే లాంగ్ లాస్టింగ్ అనమాట, వెంటనే ఊడిపోవడం ప్రాబ్లమ్స్ రావడం ఉండదు. కస్టమర్స్ ఒకసారి వేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్స్ని వాష్ చేసిన తర్వాత ఒక 3-4 వాషెస్ చేసినా కూడా ఏం ఊడిపోవడం అలాంటి కంప్లైంట్స్ ఉండవు. దాంతోపాటు స్టోన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టోన్ వర్క్ ఏది చేసినా కూడా దాని రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో అది. ఇది కూడా యాక్చువల్గా ఆన్లైన్ కస్టమర్, ఇది నంద్యాలకి పంపిస్తున్నాం. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఆన్లైన్ కస్టమర్ నంద్యాల నుండి అడిగారట, సో వాళ్ళ కోసం ఇది కంప్లీట్ ఎంబ్రాయిడరీ, కంప్లీట్ మన మిషన్ ఎంబ్రాయిడరీతో చేశారు. అండ్ ఈ స్టోన్స్ కూడా కంప్లీట్గా ప్యూర్ అనమాట, లాంగ్ లాస్టింగ్ ఉండేలాగే డిజైన్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీలో ఎవరికైనా కనుక నచ్చేస్తే ఇలాంటివి ఆర్డర్ చేసేసేయండి. అండ్ ఇటువైపు కూడా ఒకసారి ఇది వచ్చేసి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ లెంత్ తీసుకున్నారు. పికాక్ ఉంది వాళ్ళ దాంట్లో, 2 పికాక్స్ ఉన్నాయి శారీలో. ఫోటో పంపించారు. మెజంతా పింక్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ పికాక్స్ ఉన్నాయి. సో మనం అదే పికాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ కొంతమందికి కూడా తెలియదు ఏ శారీకి ఎలాంటి డిజైన్ వేసుకుంటే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ప్రిఫర్ చేస్తాం. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, మాకు చాలా సింపుల్గా తక్కువలో, అంటే స్టార్టింగ్ ఒక 500 నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటాయి డిజైన్స్. అంత తక్కువ ప్రైస్లో ఉండేవి ఏమైనా ఉన్నాయా మీరే చూసి వేయండి, మాకు ఐడియా లేదు అన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదైతే సూటబుల్ అవుతుంది అనిపిస్తుందో అదే మన దగ్గర డిజైనింగ్ చేసేసి మనం అనేది ఇస్తాము. ఇది కూడా పికాక్స్.
ఇది వచ్చేసి హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్. ఇందాక నేను చూపించింది బ్యాక్ ఫ్రంట్. బోత్ హ్యాండ్స్ కి ఇందాక చూపించిన ఈ నెక్ మోడల్ ఉంది కదా, సేమ్ అదే నెక్ మోడల్లో పీకాక్ డిజైన్ వేసేసారు. శారీలో పీకాక్ డిజైన్ వాళ్ళు ఫోటో పంపిస్తే ఆన్లైన్లో, ఇది ఆఫ్లైన్లో కాదు, చూడండి ఆన్లైన్లో కూడా ఎంత బాగా వేసారు. కస్టమర్ చెప్పగానే ఆన్లైన్లో వాళ్ళ పీకాక్ డిజైన్ ఉంది కదా అని చెప్పి ఇదే థ్రెడ్, ఈ మెజెంటా కలర్ అండ్ ఇంకా గోల్డ్ జరీ దాంతో వేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు వీడియో కాల్లో కానీ లేక ఫోటోలో కానీ మీకు చూపిస్తే ఆన్లైన్ కూడా మీకు ఇంటికి ఇంత నీట్గా ఫినిషింగ్ వేసి ఇస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మగ్గంలో కూడా నెట్ వేస్తున్నారు, ఎక్కువ నెట్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నారు. మన దగ్గర థ్రెడ్ వర్క్లో కూడా నెట్ ప్యాటర్న్ అనేది మనం తీసుకొచ్చాము. యాక్చువల్గా ఇది ఇంకా స్టోన్ వర్క్ అవ్వలేదు, ఇది కూడా కస్టమర్ ఆర్డర్ పైన చేసాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఎవరైనా స్టోన్ వర్క్ వద్దు, ప్లెయిన్గా థ్రెడ్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. లేదు మాకు స్టోన్ వర్క్ కావాలంటే సేమ్ ఇదే మగ్గంలో నేను ఆల్రెడీ కస్టమర్కి వేయించాను. 4500 రూపీస్ మగ్గం తీసుకున్నారు. సో సేమ్ అదే ప్రైస్, సేమ్ అదే డిజైన్, ఇది అదే డిజైన్ని మన దగ్గర 1900 ప్రైస్లో విత్ నెట్ విత్ స్టోన్ వర్క్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మగ్గంలో వచ్చిందో అలాగే మగ్గం వర్క్లో డిజైనింగ్ చేసి ఇస్తున్నాము వితౌట్ ఫ్యాబ్రిక్. నెట్ క్లాత్ అట, నెట్ క్లాత్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మనకి ఇది మగ్గం వర్క్ చేపిస్తే ఆల్మోస్ట్ 5000 వరకు అవుతుంది అని చెప్తున్నారు. అదే 2000 రూపీస్లోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో అసలు ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. చూసారా, దీనికి ఇంకా స్టోన్ వర్క్ అయితే అవ్వలేదు. 2000 రూపీస్కే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ విత్ స్టోన్ వర్క్ కూడా చేసిస్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ నెట్ వేశారు. చూసారా, హ్యాండ్స్కి భలే బ్యూటిఫుల్గా ట్రాన్స్పరెంట్ ఉంది చాలా. సో ఇలాంటి మోడల్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. చాలా చాలా బాగుంది. కావాల్సిన ఇది వచ్చేసి హ్యాంగింగ్స్, బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, లట్కన్స్ ఈ విధంగా 2 యాడ్ చేసేసుకొని పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్. ఆల్ ఓవర్ వర్క్లో సేమ్ విస్కోస్ థ్రెడ్స్ మన దగ్గర యూజ్ చేసేసి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్. ఆల్ ఓవర్ వర్క్లో మనం స్టోన్ వర్క్ అనేది చేసాం. సింపుల్గా నీట్గా హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. ఇవన్నీ కూడా నేను చూపించాను కదా, ఇవన్నీ థ్రెడ్ వర్క్స్. ఇదైతే ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉంది, స్టోన్ అక్కడక్కడ నీడెడ్ చోట వేశారు. అవును, స్టోన్ వర్క్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్. ఒకవేళ మాకు స్టోన్ వర్క్ ఎక్కువ కావాలి, హెవీ లుక్ ఉండాలి అన్న వాళ్ళకి హెవీగా చేస్తాము, సింపుల్గా ఉండాలి అన్న వాళ్ళకి సింపుల్గా చేస్తాం. ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్. ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి చేసాము. ఇదంతా ఇట్లా వెనక బ్యాక్ పార్ట్ ఇది కట్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. చూసినంత ఈజీ కాదండి ఇదైతే చేయడం, ఎందుకంటే కట్ వర్క్ నేను చాలా ఇంప్రెస్ అయిపోతాను ఫస్ట్ చూడగానే. ఒకసారి ఇది చూసారా, కట్ వర్క్ అనేది మనం చాలా చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇది చూడండి, ప్లెయిన్ వచ్చింది కదా ఇట్లా స్ట్రైట్. ఇది కాకుండా ఇది బ్యాక్ నెక్ అనమాట, కట్ వర్క్ వచ్చింది చూడండి. అంటే ఈ థ్రెడ్ కటింగ్ కూడా చాలా చాలా చూసినంత ఈజీగా ఏమి ఉండదు, కటింగ్ కూడా కష్టంగానే ఉంటుంది. సో అది చాలా తక్కువ మందికి తెలుసు. చూడగానే బాగుంది అనిపిస్తుంది, దాని వెనక కష్టం అయితే చాలా ఉంటుంది. బట్ అది కూడా చాలా తక్కువ ప్రైస్లో మై వర్క్ క్రియేటివ్స్ మన శిరీష గారి షాప్లో ఇచ్చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మగ్గం వర్క్ అంటే కూడా చాలా తక్కువ, దానికి ఎక్కడా తీసుకోకుండా ఉన్నాయి డిజైన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బీడ్స్ డివైస్ ఉంది. బీడ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ అనేది మన దగ్గర వర్క్ అవుతుంది. మగ్గంలో వర్క్ అనేది ఒక బీడ్ తగ్గిపోతే రిమైనింగ్ అన్ని కూడా బీడ్స్ కంటిన్యూషన్గా పోతుంటాయి. అదే కదా, ఇది మన దగ్గర వచ్చేసి వచ్చేస్తుంది. ఒకసారి జస్ట్ ఇలా స్టిచ్ ఓపెన్ చేయగానే కంటిన్యూగా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రతి బీడ్కి కూడా ఇంటర్లాక్ ఉంటుంది, అంటే కింద లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి రిమైనింగ్ కట్ అవుతుంది, రిమైనింగ్ ఏమి తెగదు. కాబట్టి అది వచ్చేసి ఇది డిజైన్ చాలా బాగుందండి. ఇది మన దగ్గర బీడ్స్తో చేసాము. ఇది కింద ఒక లైన్ వచ్చేసి మధ్యలో జర్కన్ స్టోన్ ఇచ్చేసి ఇది ఇలా చేసాము. సో ఇదంటే గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ కాబట్టి ఎండింగ్ ఇట్లా చేసాము, ఇచ్చేసారు స్టోన్ వర్క్. అవును, ఓకే. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ప్రిఫర్ చేశారా, మీరే వేసారా? కస్టమర్ సెల్ఫ్గా వేసేసాము. చాలా బాగుంది. ఇది చూడండి ఒకసారి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మెరూన్ వచ్చిందట కాంబినేషన్, సో అందుకని గ్రీన్ విత్ మెరూన్తో ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వేశారు. చాలా చాలా బాగుంది.
బీడ్స్ వర్క్ అయితే నార్మల్గా శిరీష గారు చెప్పినట్టు మగ్గం చేసినప్పుడు ఒక పూస ఏదన్నా ముత్యం లాంటిది వేస్తాం కదా పర్ల్, అది తెగగానే ఆ లైన్ అంతా తెగిపోతుంది నార్మల్గా అయితే. బట్ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్లో ఏంటంటే ఒకటి తెగగానే అక్కడితో కట్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ వన్ నుండి లైన్ అంతా కట్ అవ్వకుండా ఉంటుంది. అదొక బ్యూటిఫుల్ థింగ్ ఇది. దీంట్లో మాత్రం ఇది కూడా బీడ్స్ తీసుకున్నాము. బీడ్స్ తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ లైన్ బీడ్ వర్క్, నెక్స్ట్ స్టోన్ వర్క్, నెక్స్ట్ బీడ్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చాము. మిడిల్లో వచ్చేసి కుందన్ స్టిక్ చేసాము. ఇది కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది. సింపుల్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అలాంటి. దీనికి పర్ల్స్ ఉన్నాయి కదా, లైట్ చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా పర్ల్స్ అనేది చేసాం మనం. సో చూడండి, దీనికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పర్పుల్ కలర్ విత్ ఎల్లోతో వచ్చింది కదా. సో శారీ ఈ కలర్లో వస్తుందా అయితే? అవును, శారీ కలర్. ఓకే, శారీ కలర్తో చూడండి. పర్ల్ డిజైన్ మనం ఇప్పటివరకు చూడలేదు కదా. ఒకసారి చూడండి, పర్ల్ డిజైన్ అయితే మనం ఇప్పటివరకు చూడలేదు. ఇలా వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టోన్ లేస్ లాగా ఇక్కడ వచ్చేసింది. అండ్ ఎండింగ్లో మనకి పర్ల్స్తో ఎండింగ్ ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంది. ఇదైతే ఫంక్షన్ కానీ ఇక్కడ వేసుకుని దీని మగ్గం వర్క్ అంటే అసలు ఎవరైనా నమ్మేస్తారు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా బాగుంది కదా. బోట్ నెక్, ఇది వచ్చేసి బోట్ నెక్ ప్లెయిన్ ఉంటుంది వితౌట్ స్టోన్ వర్క్. నార్మల్ కట్ కంప్లీట్ సింపుల్ కట్ ఇచ్చేసాము. నెక్ లైన్ రిమైనింగ్ అంతా సిల్వర్ జరీ అనేది ఎక్కువ హైలైట్ చేసాము. దీనిలో యాక్చువల్గా లైట్ గ్రీన్ అండ్ పింక్ ఉంది. సిల్వర్ ఎక్కువ జరీ యూస్ చేయడం వల్ల మంచిగా అనేది ఎలివేట్ అయింది లుక్ వచ్చి. సో ఇప్పుడు ఈ డిజైన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి మీరు చూపిస్తున్నారు, అవి కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేసి ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైనా మీకు నచ్చిన ఎంబ్రాయిడరీ వేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు మీరే ఏదైనా శారీకి తగ్గట్టు డిజైన్ చేస్తారంటారా? రెండు చేస్తాం మేడం. కొంతమంది కస్టమర్స్ తెలియనప్పుడు మా సజెషన్ వైజ్గా ఇస్తే మేము మాకు నచ్చింది చూసి వేస్తాము. అలా కాకుండా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రింట్రెస్ట్ కానీ గూగుల్ కానీ డిఫరెంట్గా సర్చ్ చేస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు, మాకు ఇదే డిజైన్ కావాలంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా సేమ్ వాళ్ళు అడిగినవి చేసిస్తాము. అలా కాకుండా కొంతమంది చిన్న మాడిఫికేషన్స్ కూడా చెప్తుంటారు, అలా వద్దు నాకు కొంచెం బూటా వర్క్ కావాలి, స్టోన్ అలా కావాలి, ఇలా కావాలి, అలాంటి చిన్న ఎడిట్స్ ఉన్నా కూడా చేసి ఇస్తాం మన దగ్గర. కంప్లీట్ ఎంబ్రాయిడరీ. కాకపోతే దీంట్లో వచ్చేసి మనం కావాలి అనుకుంటే ఇక్కడ హోల్ చేసేసి కట్ వర్క్ ప్యాటర్న్ ఇవ్వచ్చు. అంటే దీనికి మనకు 2 ఆప్షన్స్. ప్లెయిన్గా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇలా అయినా వేసుకోవచ్చు, స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అది. దీనిలో వచ్చేసి స్క్వేర్స్ ఉన్నాయి కదా, ప్రతి స్క్వేర్లో కూడా కట్ వర్క్ చేసేసి కంప్లీట్గా ఇక్కడ వరకు చేసుకున్నాం అనుకోండి, ఎండింగ్ ఇక్కడ వస్తుంది. చాలా బాగుంటుంది కట్ వర్క్ ఇస్తే. అవును, లుక్ చాలా బాగుంటుంది. చూసారు ఈ వర్క్ ఎంత బాగుందో. ఇది యాక్చువల్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్ వర్క్, ఇంకా దాంతో పాటు కట్ వర్క్ ఇవ్వచ్చు, ఇంకా నెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్ అవుతుంది. ఇంకా స్టోన్ వర్క్ అది చేస్తే చాలా హైలైట్ అవుతుంది. బట్ అది ఇంకా కస్టమర్స్ డిపెండ్స్ అపాన్ కస్టమర్స్. అవును, ఇదే మ్యారేజ్ ది అయితే ఖచ్చితంగా అలాగే చేసి ఇస్తాం. అంటే గ్రాండ్ గా చేసేసి స్టోన్ వర్క్ అంతే. అవును, క్రియేటివిటీ. కొంచెం వర్క్ వస్తే చాలండి, అలా చేస్తేనే కదా మేడం ఇప్పుడు ప్రెసెంట్ అందరూ క్రియేటివిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతున్నారు. అంటే ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ లో ఉన్నాం. అవును. ఓకే, దీని గురించి చెప్పండి. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే కింద 1 లైన్ థ్రెడ్డింగ్ వచ్చేసి బీడ్స్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది. దాని తర్వాత బీడ్స్ స్టోన్ వర్క్. నెక్స్ట్ ఇందులో కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ తీసుకొని దాని మిడిల్లో స్టోన్స్ అనేది స్టిక్ చేసాం. ఓకే, ప్రతి దాంట్లో. ఇది కూడా హ్యాండ్, ఎల్బో హ్యాండ్, ఇది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్. బ్రైడల్ వర్క్ సైడ్లో ఇది కూడా ఉంటుంది. చాలా బాగుంది. కుందన్ వర్క్ తో వచ్చేసింది గోల్డ్ కాంబినేషన్ లో. అండ్ గ్రీన్ సారీ కలర్ ఉంటుందా అండి ఇది? అవును. ఓకే, సో అండ్ ఇంకా రెడ్ కలర్ కుందన్స్ తోటి అండ్ జెరీ లాగా. అంటే యాక్చువల్ గా ఇది ఎందుకు ఇలా చేసాము అంటే సెల్ఫ్ తీసుకున్నాము. ఇప్పుడు కొంతమంది సారీస్ లో కలర్స్ ఏమి ఉండవు. అవును, కలర్స్ ఏమి ఉండనప్పుడు అసలు ప్యూర్ కాంట్రాస్ట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి ఏం చేస్తామంటే సెల్ఫ్ తీసుకుంటాం. అంటే
ఇప్పుడు రెడ్ కలర్ పెట్టడం వల్ల ఇది కొంచెం ఎలివేట్ అవుతుంది, కనిపిస్తుంది. థ్రెడ్డింగ్ కూడా కొన్నిసార్లు సెల్ఫ్ తీసుకుంటాం, అంటే రిమైనింగ్ వర్క్ హైలైట్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకొని రిమైనింగ్ ఇన్సైడ్ వర్క్లో థ్రెడ్ వర్క్ తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు జరీ అవుట్లైన్ వస్తుంది కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది. సో అదే ఇట్లాంటి ట్రిక్స్ అని తెలియాలన్నమాట. అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ అయితే చేసేస్తారు, మిషన్ కి ఇచ్చేస్తారు, పెట్టేస్తారు, బట్ ఏది చేస్తే ఏది హైలైట్ అవుతుంది అనేది అయితే తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. శిరీష గారి దగ్గర నేర్చుకోవాలి చాలా విషయాలు. ఓకే, సో ఇంకా దీంతో పాటు మన దగ్గర థ్రెడ్స్, కుందన్స్, యూజ్ అండ్ త్రో బాబిన్స్, ఫ్యూజింగ్ రోల్స్, ప్రతిదీ కూడా మన దగ్గర ఎంబ్రాయిడరింగ్ రిలేటెడ్గా మెటీరియల్ ఉంటుంది. వర్క్స్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్ చేసినా ఆఫ్లైన్లో ఉన్నా కూడా చేస్తాం మన లొకేషన్ అల్వాలో. ఇందులో వచ్చేసి మన దగ్గర లాస్ట్ థింగ్ కుందన్స్ కూడా ఎంత షైనింగ్ ఉంటే వర్క్ అయిపోయాక వర్క్లో పెడితే అంత ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో మన దగ్గర కూడా కుందన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా చాలా సాఫ్ట్గా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఫ్లాట్, అవును క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీలో కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర. ఇది అయితే మగ్గంలో యూస్ చేస్తారు ఎక్కువ. మనం మెయిన్గా ఎక్కువ మగ్గంలో యూస్ చేసే మెటీరియల్ యూస్ చేస్తాం, అందుకే కొంచెం వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ గా ఎంబ్రాయిడరీ వర్క్ లో కాకుండా కొంచెం డిఫరెంట్. మగ్గంలో యూస్ చేసే మెటీరియల్ ని మీరు యూస్ చేయడం వల్ల హైలైట్ అవుతుంది. అవును. ఓకే, బట్ మీరు చాలా తక్కువ ప్రైస్ కి తీసుకుంటున్నారండి. నేను అలాగే అనిపిస్తుంది. ఇదైతే మెన్షన్ చేయాలి. నిజంగా శిరీష గారి దగ్గర నేను ప్రతిదీ చూస్తున్నాను. మగ్గం వర్క్ కి ఎంత ప్రైస్ అయితే ఉంటుందో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా దాంట్లో కాస్ట్ చేయట్లేదు. సో డెఫినెట్ గా ఎవరు మిస్ అవ్వద్దు. చాలా చాలా క్వాలిటీ ప్రొడక్ట్ తోటి కస్టమర్స్ ని చాలా సాటిస్ఫై చేస్తున్నారు. అందుకే షాప్ చాలా బిజీగా ఉంటుందన్నమాట. టైం దొరికింది మాకు వీడియో చేయడానికి. సో ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తుంటాం హోల్స్ ఉంటాయి కొన్ని అంటే స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా. అది మగ్గం కి సంబంధించింది అంటారా, లేకపోతే కొన్ని అది మగ్గం కానీ ఇంతకు ముందు వస్తుండే, ఇప్పుడు అలా రావట్లేదు. యాక్చువల్గా ఎందుకు అలా రావట్లేదు అంటే హోల్స్ దూరం నుంచి కనిపిస్తున్నాయి దగ్గర పట్టుకున్నా కూడా, అందుకని చెప్పేసి హోల్స్ లేకుండా ఇప్పుడు మగ్గంకి కానీ ఎంబ్రాయిడరీకి కానీ హోల్స్ లేకుండా ప్లెయిన్ గా అనేది వర్క్ చేస్తున్నాం. అలాగే ఓన్లీ ప్లెయిన్ గానే వచ్చేస్తున్నాం, జస్ట్ మనం అటాచ్ చేసుకునేలా ఉన్నాయి. అవును, అటాచ్ చేసుకునేలాగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగే ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్. ఇది మనం బటన్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ ఉందనుకోండి, ఫ్లవర్ మిడిల్లో ఇది ఒక స్టోన్ చేసి స్టోన్స్ ఊడిపోతాయి అని అనుకున్నప్పుడు దీన్ని మధ్యలో పెట్టేసి స్టిక్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ స్టిక్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్ అయినా చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ అన్నమాట. మనకి ఏది నీడ్ అనుకుంటే అది చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే కుందన్స్ విషయంలో చూసాం చాలా, అంటే ఎంబ్రాయిడరీలో ఇన్ని రకాలు చేయొచ్చు, మన క్రియేటివిటీని బట్టి హైలైట్ చేసుకోవచ్చు, అది కూడా చూపించారు. కానీ ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఏంటంటే చాలా మంది చాలా తక్కువ ప్రైస్ కే చూడండి మనల్ని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు కదా. అవును కదా ఆడియన్స్, సో మనల్ని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు. తక్కువ ప్రైస్ కి 600కి 500కి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దొరుకుతుందని కానీ బయట ఆన్లైన్ షాపింగ్ అవనివ్వండి, రోడ్ మీద కూడా అమ్మేస్తున్నారు చాలా మంది. అది ఎంబ్రాయిడరీయో తెలియదు, ఏమో తెలియదు. ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ క్వాలిటీ అవి ఉండట్లేదు చూసినంతగా. ఒక్క వాష్ కో లేక డ్రై క్లీనింగ్ ఇచ్చినాక ఫట్ మంది తెగిపోతున్నాయి థ్రెడ్స్ అన్ని కూడా. సో మన షాప్ లోనే తీసుకోవాలి అనుకునేంత అంటే ఆ డిఫరెన్స్ చెప్పండి, బయట దానికి మన దానికి ఆ క్వాలిటీ డిఫరెన్స్ కానివ్వండి వాటెవర్. ఒకసారి మన షాప్ లోనే మీరు అన్నది రియల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మార్కెటింగ్ మొత్తం అలాగే అయింది. సోషల్ మీడియా అంతా ఆన్లైన్లోనే 500 విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. అవన్నీ కూడా మల్టీ హెడ్ మిషన్ పైన వేసిండొచ్చు, లేదంటే క్వాలిటీ లెస్ అంటే నార్మల్ తక్కువ రేంజ్ థ్రెడ్స్ కూడా ఉంటాయి, దాని నుంచి వర్క్స్ వేసి మనకు ఆ విధంగా చేస్తున్నారు. కానీ అలాంటి కొన్ని షేడ్స్ ఏమవుతాయంటే డార్క్ షేడ్స్ వాటర్లో పడగానే డిప్ చేస్తే నెక్స్ట్ 1-2 వాషెస్ కి కలర్ ఫేడ్ అవుతుంది. దాంతో పాటు షేడ్ అవుతుంది. అవును, థ్రెడ్స్ కూడా కట్ అయిపోతుంటే ఆనిపోయి తెగిపోతూ ఉంటాయి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆన్లైన్ లో ఇచ్చే దాంట్లో నెక్ లెంత్ కానీ హైట్, నెక్ జనరల్ గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే చూసి ఇంత హైట్ ఉంది ఇంత విడ్త్ ఉంది అని చెప్పేసి కస్టమైజ్ చేస్తాం. అలా అది ఎలా ఉంటుంది అంటే హైట్కి విడ్త్కి రిలేటెడ్గా ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఉందనుకోండి నెక్ డీప్ 11-12 ఉంటుంది, అది వాళ్ళకు సెట్ అవ్వదు. కానీ కొంతమంది కస్టమర్స్కి తెలీదు తక్కువలో వస్తుంది బెస్ట్ వస్తుంది బాగుంటుందేమో అని చెప్పేసి ట్రై చేస్తారు. అంటే అది ఏం అవును, మనం కూడా ఈవెన్ అలాగే అవుతాం ఒక్కొక్కసారి. అవును, బాగుంది తీసుకుంటాం. అవును, హ్యాండ్స్
కూడా అలాగే అవుతాయి ఒక్కోసారి. రీసెంట్గా కూడా మాకు కస్టమర్ తీసుకొని వచ్చారు, మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే కస్టమర్ మగ్గం వర్క్, అది యాక్చువల్గా హ్యాండ్ మగ్గం కాదు. ఇప్పుడు మగ్గంలో కూడా వేరే దగ్గర నుంచి చేసేసి పంపిస్తున్నారు 400కి విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి పంపిస్తున్నారు. నాకు కస్టమర్ తీసుకొచ్చింది నిన్న క్లాత్ తీసుకొచ్చింది, దాన్ని ప్రాక్టికల్గా కటింగ్ చేయడానికి వెళ్తే తన సైజ్కి అసలు రిలేటెడ్గా లేదు. అంటే నెక్ డీప్ వచ్చేసి ఇది 11 ఉంది, తన నెక్ డీప్ 6 ఉంది. అలాంటప్పుడు ఒక బీడ్ కట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా పోతుంది. నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే ఉంది, హ్యాండ్ మిడిల్లో ఒకటే వచ్చింది, రౌండ్ కూడా రాలేదు. అదే విషయం కస్టమర్తో డిస్కస్ చేసి అయ్యో తెలీదు మేడం, నేను ఈ మిస్టేక్ చేశాను, తీసుకున్నాను 400 అని చెప్పేసి తీసుకున్నాను బ్లౌజ్. అంటే ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్లో అక్కడ ఇక్కడ అన్ని పెడుతున్నారు, వాళ్ళకి కరెక్ట్గా తెలీదు. కస్టమైజేషన్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇంకా ఇలా చెప్తున్నారు, మీ దగ్గర ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటే ఎలా, మేము కూడా అలాగే అవుతామా అనే డౌట్ అయితే ఉండదు. ఎందుకంటే జనరల్ క్వశ్చన్, ఎందుకంటే మనం అది చెప్తున్నాం కాబట్టి ఇది కూడా చెప్పాలి. కొంతమంది మార్కింగ్ చెప్తారు, మార్కింగ్ చెప్పిన వైజ్గా అలా మార్కింగ్ చేసిస్తాం. ఒకవేళ మార్కింగ్ లేదు అనుకున్నప్పుడు జనరల్గా నెక్ లెంత్ నుంచి డీప్ 16 తీసుకుంటాము, నెక్ లెంత్ వచ్చేసి 10 నుంచి 11 తీసుకుంటాం. అవి ఫిక్స్ అనమాట. అలా తీసుకొని నెక్ విడ్త్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాకుండా 5.5 నుంచి 6 మిడిల్ లోపలే చేసేసి వర్క్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాము. అలాంటి వర్క్ మనం చేస్తాం తీసుకుంటాం. అసలు ప్రాబ్లం వస్తుంది అన్నది డౌట్ ఉండదు, అలా డౌట్ ఉండదు. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినా కూడా కస్టమర్ సాటిస్ఫై అవుతారు. థ్రెడ్ వర్క్ కాబట్టి పైన కొంచెం గ్యాప్ కూడా వదిలేస్తాం స్టిచ్చింగ్ వర్క్ కి. అలా ఉండడం వల్ల స్టిచ్చింగ్ లో కూడా స్టోన్ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్స్ అన్ని దొరకవు, అవును మన దగ్గర ఉంటుంది. బల్క్ లో అందరికి ఎలాంటి వాళ్ళు కస్టమర్స్ తీసుకుంటారో తెలియదు కాబట్టి బల్క్ లో వాళ్ళు వేసేస్తూ ఉంటారు, అవి అమ్మేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలీదు. ఇంకోటి ఏంటంటే అలా తీసుకున్న దాంట్లో బీట్ వర్క్ లో నేను కూడా చూసాను ప్రాక్టికల్ గా. మా సిస్టర్ మ్యారేజ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా అప్పుడు టైం లేదు, చాలా తక్కువ స్పాన్ లో అయిపోయింది. 1 డే ముందు బ్లౌజ్ కావాలి అంటే దొరకకపోయేసరికి తీసుకున్నాను. నెక్స్ట్ వాష్ కి అది కలర్ అనేది పోయాయి, బీడ్స్ అనేది పోయాయి. మనం అంత పెడుతున్నాం, స్టిచ్చింగ్ కి అమౌంట్ ఇస్తున్నాం, లైనింగ్ కి పెడుతున్నాం కాబట్టి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నామో, వర్క్ ఏదైతే తీసుకుంటున్నామో అది పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎస్, చూసారు కదండి, శిరీష గారు చాలా చాలా తెలియని విషయాలన్నీ చెప్తున్నారు. చాలా మంది బయట చేసేది ఇదే అనమాట. ఇంత కష్టపడి ఇంత క్లియర్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెలుసుకున్నాను. ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మాత్రమే కాకుండా దాని మెటీరియల్ ఎలాంటిది యూజ్ చేయాలి, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, అండ్ బయట తీసుకునే వాటిలో కూడా అది క్వాలిటీనే కదా చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం అనేది. సో అందుకనే బయట తీసుకునేవి చూసి మోసపోకండి, తక్కువలో వస్తున్నాయి కదా అని అన్నెసెసరీగా తీసుకుని ఇప్పుడు హరీలో తీసేసుకుంటాం మనము, తీసుకుని నెక్స్ట్ డేకే అది పోతుంది, ఎవరు లాస్ అవుతారు. సో అందుకని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విషయాలు తెలుసుకుంటారని క్లియర్గా శిరీష గారితో నేను చెప్పించడం జరిగింది. అండ్ అలానే ఇది చూసిన వాళ్ళు ఆన్లైన్లో, మరి శిరీష గారు అన్నట్టు ఆన్లైన్లో మీ దగ్గర తీసుకుంటున్నాం, మరి మీ దగ్గర ఓకేనా, మెజర్మెంట్స్ అవి ఓకేనా అంటే వీళ్ళు కూడా కటింగ్కి కొంచెం ప్లేస్ ఉంచి స్టిచ్చింగ్కి ప్లేస్ ఉంచి అట్లా అప్రాక్సిమేట్గా వేస్తారు. అది ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బయట మనం ఆన్లైన్లో సోషల్ మీడియాలో కానీ అలాంటి తీసుకున్న వాళ్ళకి అది తెలియదు, వాళ్ళు వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి బెటర్ కొన్ని తెలుసుకుని మనం ఇలాంటివి తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఎస్, సో శిరీష గారు మా ఆడియన్స్కి మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలనుకుంటారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేబీ కామెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు లొకేషన్ చెప్పండి అండ్ అలానే డిస్క్రిప్షన్లో ఇవ్వండి అని చెప్పేసి. ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి లొకేషన్ క్లియర్గా రావాలి అనుకుంటే ఆఫ్లైన్ వాళ్ళకు ఆన్లైన్ వాళ్ళకు కూడా ఒకసారి లొకేషన్ చెప్పేసి. మన లొకేషన్ వచ్చేసి అల్వాల్, సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది. అల్వాల్కి వచ్చేసాక బస్ స్టాండ్లో దిగి స్ట్రైట్గా వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హెచ్పి గ్యాస్ ఆఫీస్ పక్కన మన షాప్. మనది వచ్చేసి 2 షాప్స్ ఉన్నాయి. ఇది రీసెంట్ షాపు, అది ఇంకొకటి పక్కన షాప్ ఉంది. అది అయినా ఇది అయినా కూడా ఒకటే, డౌట్ అవసరం లేదు. షాప్ నేమ్ మై వర్క్ క్రియేటివ్. ఎవరికైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది వస్తుంటాయి, బ్లౌజెస్ కానీ థ్రెడ్స్ కానీ దాని రిలేటెడ్గా సొల్యూషన్స్, చిన్న చిన్న సొల్యూషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, మిషన్ సొల్యూషన్స్ అనేది అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంటాయి. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఏదైతే మెటీరియల్ తీసుకుంటారో దానికి కొంతమంది కస్టమర్స్ వాట్సాప్లో పెడుతుంటారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా అని. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది లేదు. దాంతోపాటు
పాటు ఏదైతే మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయో మీ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ప్రతి మెటీరియల్ చూపిస్తాము. కానీ ఏదైతే కొరియర్ తీసుకుంటారో మీరు మినిమం 2000 బిల్లింగ్ అనేది ఉండాలి. అలా మినిమం 2000 బిల్లింగ్ ఉంటేనే కొరియర్ అనేది చేస్తాము. చాలా మంచి విషయాలు చెప్పారు. నాతో పాటు మా ఆడియన్స్ కి కూడా తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. అండ్ ఎలాంటి ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ మెయిన్, అది ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ తీసేసుకున్నామా, పెట్టేసామా, చేసేసామా అని కదా, తర్వాత అది పాడైపోతే ఏం చేయలేము అంత ఖర్చు. సో ఎలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్, మనం లేడీస్ కాబట్టి చాలా ఇయర్స్ ఉండాలి. సారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా ఉండాలి. అవును, సెట్ అవుతుందని చూసుకుంటాం మనం జనరల్ గా. లేడీస్ అలాంటి వాళ్ళ కోసం మన శిరీష గారి సజెషన్స్ అన్నమాట ఈ రోజు ఈ వీడియోలో. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ఇది ఈరోజు మన మై వర్క్ క్రియేటివ్ మన శిరీష గారి షాప్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్, న్యూ అరైవల్స్తో సహా ఎవ్రీథింగ్ చాలా తెలుసుకున్నాము. అండ్ అలానే ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ బేసిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. అండ్ అలానే మై వర్క్ క్రియేటివ్ వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము అండ్ లొకేషన్ కూడా ఇచ్చేస్తాం అనమాట. సో నెక్స్ట్ టైం మరో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, ప్రియా శర్మ. బాయ్.